అదేవిధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా మినిస్టర్ గారైన గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ గారిని గౌరవనీయులు శ్రీమతి విద్యా కమిటీ చైర్మన్ గౌరవనీయులు గౌరవనీయులు శ్రీ వి శ్రీనివాస్ గారిని మండల విద్యా పలుకుతూ ఉన్నాం మా పాఠశాల తరఫున. అమ్మఒడి కార్యక్రమం దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే ఇందాక చెప్పినట్టుగా 39 నేను ఒక మేనమామలాగా నేను చదివిస్తాను వాళ్ళకి అని చెప్పి ఆ తల్లి ఖాతాలో 15,000 రూపాయలు వేయటం చదువుకోవడం కాదు, ఆ పిల్లవాడికి అన్ని సౌకర్యాలు కల్పించాలి అని నాడు నేడు కింద అన్ని స్కూల్స్ బాగు చేయడం, ప్రతి రూపాయలు పిల్లల్ని చదువుకోవడానికి స్కూల్స్ పంపించే సమయంలో ఈ రోజు జగన్మోహన్ ఆంధ్రప్రదేశ్ లో గత 20 ఏళ్లుగా విద్యా వ్యవస్థ 2 భాగాలు అయిపోయింది. కార్పొరేట్ విద్యా సంస్థలు నారాయణ, చైతన్య ఎక్సెట్రా ఎక్సెట్రా ప్రైవేట్ సంస్థ ఒక భాగం, గవర్నమెంట్ విద్యా సంస్థలు ఒక భాగం. స్తోమత కలిగిన వాళ్ళ పిల్లలందరూ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. పేద పిల్లలు నిడుప్రోల్ హై స్కూల్లో 1165 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ స్టాటిస్టిక్స్ 84% ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు చెందిన పిల్లలు మాత్రం. కొన్నూరు నియోజకవర్గంలో 1000 మంది పిల్లలు దాటిన స్కూల్స్ 3-4 ఉన్నాయి. ఒకటి నిడుప్రోలు, 2 నారాయణపడులు, 3 వేజండ్ల, 4వది వెనుగండ్ల. ఈరోజు నిడుప్రోల్లో చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం జరుపుకునే అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకు ఇచ్చారు. జిల్లాలో నిడుప్రోలు జరుపుకోవాలి. ఈ నిడుప్రోలు స్కూలు చాలా పురాతనమైంది. ఇక్కడ దీని మీద శ్రద్ధ ఒక టైంలో ప్రొఫెసర్ ఎన్జీ రంగా గారు వీళ్ళంతా కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకున్నటువంటి రోజులు చాలా ఉన్నాయి. ఎన్జీ రంగా కమ్ ఫ్రమ్ దిస్ విలేజ్. సో అటువంటి ఈ స్కూల్ ఇవాళ మధ్యలో రకరకాల ఇబ్బందుల వల్ల పునరైనటువంటి సమయాలు ఉన్నాయి. చేసేవాళ్ళు ఒక సీన్ లో కాంపౌండ్ వాల్, ఒక సీన్ లో బెంచెస్, ఒక సీన్ లో టాయిలెట్స్ అలా. కానీ వీడియోకి వచ్చేటప్పుడు ఒక స్టూడెంట్ కి ఒక మంచి స్కూల్ ఎలా ఉండాలో అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది. టాయిలెట్ కానీ, బెంచెస్ కానీ, రిపేర్స్ కానీ, చివరికి వాళ్ళు నేర్చుకునే మన బ్లాక్ బోర్డ్ అనేవారు. ఆ బ్లాక్ బోర్డ్ కూడా ఇప్పుడు గ్రీన్ బోర్డుగా మారింది. వాళ్ళ క్లాస్ రూమ్ లో కూడా
ఏ క్లాస్ రూమ్కి సంబంధించిన పాఠాలు వాళ్ళకి కష్టంగా అనిపిస్తుందో, సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, ఆ కాన్సెప్ట్స్ వాళ్ళకి వాళ్ళ ఆర్ట్గా వేస్తూ కూడా మనం చేయడం జరిగింది. చాలా స్కూల్స్ ఎంపిక చేయడం జరిగింది. అక్కడ కూడా ఇటువంటి మంచి క్వాలిటీ వర్క్ జరగాలని ఆశిస్తున్నాను. అలాగే విద్యాపరంగా చూస్తే బ్యాగ్స్ ఉన్నాయి, మనకి షూస్, సాక్స్, బెల్ట్స్, అలాగే 3 యూనిఫామ్స్, అలాగే మంచి టెక్స్ట్ బుక్, దాంతో పాటు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక మంచి క్వాలిటీ మటీరియల్, అది కూడా స్వయంగా సీఎం గారు ఓన్ గా చూస్తున్నారు. క్వాలిటీ ఏ విధంగా ఉంది అవన్నీ చూసుకుంటూ అటువంటి మీకు అందుబాటులో పెట్టడం జరిగింది. మన కరోనా కాలంలో లాస్ట్ 1.5 సంవత్సరాల నుంచి స్కూల్ మనము నడపలేకపోయాం. ఇప్పుడు టీచర్స్ అందరినీ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. వ్యాక్సినేషన్ జరిగింది కాబట్టి మనం ప్రికాషన్స్ తీసుకోకూడదని అలాంటి మీరు భావించకూడదు. ఖచ్చితంగా 100% మాస్క్ వేసుకోవాలి, హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి, కొద్దిగా దూరం డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటే మనము కరోనా నుంచి దూరంగా ఉంటాము. అటువంటి జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా మనం స్కూల్ నడపగలుగుతాము. అలాగే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరిగింది, దాన్ని మెయింటెనెన్స్ అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్. దానికి కూడా స్కూల్స్ అందరూ హెడ్ మాస్టర్ నుంచి మొదలుకొని కింద దాకా అందరూ దీనిపైన శ్రద్ధ పెట్టాలని, అలాగే ఓనర్షిప్ ఉండాలి. అంటే ఏదో గవర్నమెంట్ చేసింది మళ్ళీ ఏమైనా పాడైపోతే గవర్నమెంట్ మాత్రమే చేస్తుంది, చూస్తుంది, అటువంటి భావన లేకుండా మన ఓన్ స్కూల్ మన బడి అనేది ఒక కాన్సెప్ట్. ఓనర్షిప్ తీసుకుంటే ఖచ్చితంగా మెయింటెనెన్స్ కూడా బాగుంటుందని నేను అభిప్రాయం పెడుతున్నాను. అండ్ ఐ హోప్ దిస్ ప్రోగ్రామ్ విల్ బి అ గ్రేట్ సక్సెస్. ఇట్ ఈస్ ఆల్రెడీ అ గ్రేట్ సక్సెస్. చాలా స్టేట్స్ వాళ్ళు కూడా ఆంధ్ర వైపు చూస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్లు కేరళ లాంటి ఏదైతే రాష్ట్రం ఉంది అటువంటి స్థాయికి ఆంధ్రప్రదేశ్ కూడా రావాలని యాజ్ ఏ లైక్ లీడర్షిప్ ప్రొవైడెడ్ బై ది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా కేరళ కంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ సొసైటీ అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాడు నేడు ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసుకుని దాన్ని ప్రారంభించుకుంటూ రెండో దశలోకి నాడు నేడు పాఠశాలలు రినోవేట్ చేసుకోబోతూ ఒక గొప్ప కార్యక్రమాన్ని మన నిడుబ్రోలో ఏర్పాటు చేసి సభాధ్యక్షులు మీ ప్రియతమ శాసనసభ్యులు రోసే గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు శాసన మండలి సభ్యులు లక్ష్మీరావు గారు, అదేవిధంగా మా అందరి ఆప్తులు పెద్దలు గౌరవనీయులు మరి వెంకటేశ్వర గారు, గౌరవ కలెక్టర్ గారు వివేక్ యాదవ్ గారికి, జేసీ ప్రశాంత్ గారికి, డిఓ గారికి, వెంకటయ్య గారు, ఇంకా వేదిక అలంకరించిన ఇతర పెద్దలకు, విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా చిన్నారులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విద్యా సంస్కర్తగా మన రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు నిజంగా మన రాష్ట్రానికి ఒక గొప్ప వరంగా భావించవచ్చు. నేను కూడా ప్రాథమిక పాఠశాల కనగాల్లో 1 నుండి 4వ తరగతి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు మా స్కూల్ ఎలా ఉండేదంటే చిన్న గుడిసె, వర్షం పడిందంటే సెలవు చేసినటువంటి పరిస్థితులు ఉండేవి. ఈరోజు ఈ పాఠశాల చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరి 6 లక్షల రూపాయలతో మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసి చాలా చక్కగా మరి మనం గవర్నమెంట్ పాఠశాలలు అంటే గోడలకి సున్నాలు రాలిపోయే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు మనకు రకరకాల విద్యను పెంపొందించేలాగా మనకు నేర్పే విధంగా అన్నింటి మీద వాల్ పెయింటింగ్స్, మనకు మ్యాప్ కానివ్వండి, అలాగే స్కేటింగ్, అన్ని రకాలుగా మనకు
తీర్చిదిద్దినటువంటి పాఠశాలలు ఈరోజు కనపడుతూ ఉన్నాయి. మన దగ్గర ఏ సంపద ఉన్నా దోచుకోగలుగుతారు, కానీ విద్యా సంపద అన్నది ఎవరు కూడా దోచుకోలేదు. అలాంటి గొప్ప సంపద ఈరోజు మన పిల్లలకి అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున కూడా ఎంతో రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. మరి వారు సుదీర్ఘ పాదయాత్రలో తనకు కలిసినటువంటి తల్లిదండ్రులందరికీ ఒకే మాట చెప్పారు, మీ పిల్లల్ని స్కూల్కి మాత్రం పంపించండి, వాళ్ళని చదివించి ఉన్నత భవిష్యత్తు కల్పించేటువంటి బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు అమ్మఒడి ఇవన్నీ చెప్పినప్పుడు చాలామంది ఇవన్నీ ఆచరణ సాధ్యమా అని చెప్పేసి అనుకున్నటువంటి పరిస్థితి. నేను గతంలో కూడా శాసనసభ్యురాలుగా ఉన్నాను. ఆ టైంలో ఏదైనా ఒక పాఠశాలకు ఒక ఎక్స్ట్రా క్లాస్ రూమ్ కావాలన్నా కానివ్వండి, లేదంటే స్కూళ్ళల్లో చాలా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, మాకు ఒక వాచ్మెన్ పెట్టండి లేదా ప్రహరీ కట్టించండి అంటే మేము సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మనకు ఈ 4-7 కార్యక్రమం తీసుకోవడమే కాకుండా మొదటి సంవత్సరంలోనే 33,000 కోట్ల రూపాయలు విద్య కోసం కేటాయించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోవచ్చు. మరి ఆయన ఎంత సూక్ష్మ దృష్టితో ఆలోచించారంటే మన పాఠశాలలో పిల్లలు మధ్యలోనే చదువులు ఎందుకు మానేస్తున్నారు, మరి అదేవిధంగా తల్లిదండ్రులు బిడ్డల్ని ఎందుకు స్కూల్కి పంపించలేకపోతున్నారు, లేదంటే ఎక్కువ మంది పిల్లలను ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు, ఇవన్నీ ఆలోచించి మరి వాళ్లకు ఇంగ్లీష్ మీడియం కావాలని చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు సంపాదించినటువంటి కష్టాన్నంతా కూడా ప్రైవేట్ పాఠశాలల్లో పోసి మనకు ఇంగ్లీష్ మీడియం కోసం అని చెప్పి ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నటువంటి పరిస్థితి చూసి మరి మన ప్రభుత్వ పాఠశాలలో అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరగాలి అని చెప్పి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మనం చూస్తే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ పాఠశాలలు తెరిచే ముందు బడిబాట అని చెప్పి ఇంటింటికి వెళ్ళి మీ పిల్లలు మా స్కూల్కి పంపించండి, మాకు అంటే తక్కువ మంది ఉంటే ఆ క్లాస్ రూమ్స్ క్లోజ్ చేసేటువంటి ఆ స్కూల్స్ కూడా క్లోజ్ చేసేటువంటి పరిస్థితుల్లో టీచర్స్ బదులాడుకునేటువంటి పరిస్థితి ఉండేది. మరి ఇందాక గవర్నమెంట్ పెద్దలు ఉమ్మారెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు వెళ్ళి మా స్కూళ్ళకి పిల్లల్ని పంపించండి అనే పరిస్థితి కల్పిస్తున్నటువంటి ఘనత ఎవరిదైనా ఉందంటే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా పిల్లలు తినేటువంటి ఆహారం, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వారికి మంచి ఆహారం అందించాలని మరి గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా పిల్లలు తినేటువంటి పాఠశాలలో తినేటువంటి ఆహారాన్ని గురించి ఆలోచించినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంగా కూర్చొని ఒక చక్కని మెనూ తయారు చేసి పిల్లలు తినే ఆహారం ఆరోగ్యవంతంగా ఉండాలి ప్లస్ ఇష్టంగా తినాలని చెప్పి రోజుకు ఒక రకమైనటువంటి ఆహారాన్ని అందిస్తూ ఉన్నటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు, అమ్మ పాఠశాలలో మన గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి భోజనం పెడుతున్నారు, అందుకే ప్రైవేట్ పాఠశాల నుండి తీసుకొచ్చి మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకుంటున్నామని చెప్తున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అది నిజంగా చాలా గొప్ప మార్పు. అంతేకాకుండా పుస్తకాలు మనకు పిల్లలకు చాలామంది తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకు బుక్ లేదన్నా కానీ పెన్సిల్ లేదన్నా కానీ కొనివ్వాలంటే కూడా ఆర్థికంగా సహకరించినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి పిల్లాడు స్కూల్కి వెళ్తే టీచర్ గారు బుక్ తెచ్చుకోలేదని కొడతారేమో అని వాళ్ళు స్కూల్కి వెళ్తున్నామని చెప్పొచ్చి అక్కడక్కడ తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉండేవి. ఈరోజు ఆ అవసరమే లేదు. మనకు కావాల్సినటువంటి పుస్తకాల దగ్గర నుండి యూనిఫామ్స్ దగ్గర నుండి షూస్ బెల్ట్ స్వయంగా ఈ సంవత్సరం అయితే ఒక డిక్షనరీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి తోడు మనకు అమ్మఒడిలో 15,000 రూపాయలు వేయడం ద్వారా పిల్లలకి ఏది కావాలో తల్లిదండ్రులు వెంటనే సమకూర్చుకునేటువంటి అవకాశం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ఇంత గొప్ప మార్పులు విద్యాపరంగా తీసుకుని వచ్చి మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా చక్కగా చదువుకునేటువంటి సహకారాన్ని అందిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారే మరి మన పిల్లలు ఫస్ట్ నుండి ఉన్నత విద్యకు వెళ్ళేలోపు
మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నట్లయితే ఖచ్చితంగా మన బిడ్డల యొక్క భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుందని చెప్పి చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఈరోజు కేవలం విద్య అంటే ఉద్యోగం చేసేదానికే కాదు, వాళ్ళు విద్య అంటే వ్యాపారం చేయనివ్వండి, వ్యవసాయం చేయనివ్వండి, ఏ రంగానికి వెళ్ళినా కానీ దాంట్లో ఉన్నటువంటి జ్ఞానం సంపాదించుకోవాలంటే విద్య ఖచ్చితంగా ఉండి తీరాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మీ బిడ్డల్ని చక్కగా చదివించుకొని వారందరికీ మంచి భవిష్యత్తు కల్పించాలని, మరి ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ ఒక్క రాష్ట్రమైనా కానీ మానవ అభివృద్ధి నుంచి సంబంధించి మనకు విద్యా వైద్యం ఏది బాగుంటే ఆ రాష్ట్రాల్లో పెరుగుదల బాగుంటుంది. కాబట్టి వాటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన రాష్ట్రాన్ని అగ్రపదంలోకి నడిపించే దిశగా మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో మనం ఇలాంటి పాఠశాలలు ఇంకా 4 ఉన్నాయి నియోజకవర్గంలో అని చెప్తూ ఉన్నారు. మరి అందరూ కూడా చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి స్థానిక శాసనసభ్యులకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహబూబ్ సుబాని, కావ్య, ఉజ్వల్ సాయి, ఎమ్మెల్యే గారు కొంచెం చూడండి. respectable MLAs, sir, Sri Killari Venkata Rose Garu, and all on dais and off the dais to all a very fabulous good morning. My name is K. Pujita. I am studying 8th class in this beautiful school. I am feeling very proudly to say this speech. In our state have so many poor people. They in previous days they didn't go to schools because they didn't have money and their financial problems. But not now. At last 2 years to all poor people are coming to schools because Sri Y.S. Jagannath Reddy Garu provided 15,000 per year. That money also directly promoted to our mothers' accounts. Now we talk about our schools. Remarkable changes Nadu Nedu. Example we take our school transcript Nadu Nedu. Difference is 90% we can see there. Examples, the green around us greenery and the JDK kit and all of beautiful paintings and midday meals. Hi, I am Sharon Nazma. I am studying 10th class here. Manabadi Nadu Nedu, the following 9 rewarding facilities provided by our government. The selected 1/3 schools in 2019. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు పూలకుండిని అందజేయడం జరుగుతుంది. మనకు అందించినటువంటి అలానే డిప్యూటీ ఈఓ గారు బాపట్ల వి శ్రీనివాసరావు గారు, అలానే హోమ్ మినిస్టర్ గారు రాసినటువంటి పుస్తకాన్ని అందించింది.